ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లే. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ వచ్చేటువంటి డబ్బులు కూడా మేము తీసుకోవట్లే. మాకు కావాల్సింది ఒకే ఒక కామెంట్. మీరిచ్చే కొండంత బలం ఆ కామెంట్ ద్వారా మాకు. భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ ఏయించండి. మేము ఇంతకు మించి మిమ్మల్ని ఏమి అడగట్లే. భారత విదేశాంగ డిప్లొమసీ ఏదైతే ఉందో వ్యవహారం, దౌత్య వ్యవహారం, అది ప్రపంచ దేశంలో ఒక రకంగా ఆశ్చర్యపరుస్తుంది. షాక్‌కు గురవుతున్నారు వాళ్ళందరూ కూడా. ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశం ఎవరి మాట వినని మొండి వైఖరితో ఉన్నప్పుడు కూడా భారత్ తన పనులు చక్కబెట్టుకోవడం వెనక పెద్ద దౌత్య వ్యూహం దాగి ఉందని చెప్పుకోవాలి. ఇటీవలి కాలంలో పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం జరుగుతున్న వేళ భారతీయ నౌకలు సముద్ర మార్గంలో చిక్కుకుపోయిన పరిస్థితుంది. పుష్పక్ అలాగే పరిమళ్ వంటి సుమారు 37 ఓడలు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో ఉన్నప్పుడు వాటికి రక్షణ కల్పించడం భారత్కి అతిపెద్ద సవాలుగా మారింది ఈ ఓడలకి. సాధారణంగా ఇలాంటి సమయంలో అమెరికా లేదా ఇతర శక్తివంతమైనటువంటి దేశాలు రంగంలోకి దిగుతాయి. కానీ భారత్ మాత్రం ఎవరి సహాయాన్ని పొరపాటును కూడా కోరలేదు. నేరుగా ఇరాన్తో సంప్రదింపులు జరిపి తమ నౌకల్ని క్షేమంగా దేశానికి తెచ్చుకోగలిగింది. ఇది కేవలం మాటలతో జరిగినటువంటిది అయితే కాదు. భారత్ మొదటి నుంచి కూడా ఇరాన్తో పాటిస్తున్నటువంటి నిజాయితీ గల సంబంధాల వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఫిబ్రవరి చివరిలో యుద్ధం మొదలైనప్పుడు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంటే భారత్ మాత్రం నేరుగా ఇరాన్తోనే చర్చలు జరపడం మొదలుపెట్టేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో భారతీయ నౌకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా భారత్ కోరింది. భారత దౌత్య వ్యూహం, ఇరాన్ మైత్రి చూస్తే మార్చిలో జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు భారత్ యొక్క బలాన్ని నిరూపిస్తున్నాయి. ఇరాన్లో అత్యున్నత నాయకుడి యొక్క మరణం తర్వాత అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారిపోయినప్పటికీ భారత్ తన దౌత్యాన్ని ఏ రోజు కూడా వదులుకోలేదు. అదే సమయంలో ఒక ఇరాన్ నౌక అంతర్జాతీయ జలాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భారత్ దానికి అండగా కూడా నిలిచిన పరిస్థితుంది. కొచ్చి పోర్టు ద్వారా వారికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించి 100 మందికి పైగా సిబ్బందిని సురక్షితంగా విమానాల్లో పంపించేసింది. ఇలాంటి మానవీయ కోణంలో చేసినటువంటి పనులు ఇరాన్కి భారత్ మీద నమ్మకాన్ని పెంచడం జరిగింది. థాయిలాండ్ లాంటి దేశాలు తమ నౌకల మీద దాడులు జరిగాయని ఇరాన్ని నిలదీస్తుంటే భారత్ మాత్రం తన నౌకల్ని ఎస్కార్ట్ చేసి సపోర్ట్ ఇవ్వాలని కూడా కోరింది. సో చిత్రమైన విషయం ఏంటంటే అమెరికా లేదా యూరోపియన్ దేశాల యొక్క నౌకలను కూడా అనుమతించినటువంటి ఇరాన్ కేవలం భారత జెండా ఉన్నటువంటి ఓటర్లకు మాత్రం పచ్చ జెండా ఊపి పంపిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని చూపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇరాన్లోని చాబహార్ ఓటర్ లేవులో భారత్ చేస్తున్నటువంటి భారీ పెట్టుబడులు, అక్కడ 10 ఏళ్ల పాటు సాగేటువంటి ఒప్పందాలు దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వేదికల మీద భారత్ ఎప్పుడు కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అంటారు. ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో ఇరాన్కి వ్యతిరేకంగా చర్చలు జరిగినప్పుడు భారత్ అందులో పాల్గొనకుండా తటస్థంగా ఉంటూ వచ్చింది మొదటి నుంచి. ఏ దేశం ఒత్తిడికి లొంగకుండా ఏది ధర్మమో అదే చేస్తామో అనేటువంటి సంకేతాన్ని భారత్ ప్రపంచానికి చాలా క్లియర్ కట్గా ఇస్తుంది. అమెరికా వంటి దేశాలు ఇరాన్ని ఒంటరి చేయాలని చూస్తుంటే భారత్ మాత్రం తమ ప్రయోజనాల్ని కాపాడుకుంటూనే మిత్రత్వాన్ని చాలా స్ట్రాంగ్గా కొనసాగించగలుగుతుంది. అందుకే అడుగుతున్నా, మన డిప్లొమసీకి, మన జయశంకర్కి సెల్యూట్ కొడుతూ భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ వేయండి చాలు.